హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. షాప్ చూసారా ఎంత చిందరవందరగా ఉందో, అంటే అంత బిజీ ఉంది. ఎక్కడ చూసినా బట్టలు, ఎక్కడ చూసినా కూడా ఇవే ఉన్నాయి అనమాట. మనకు కొన్ని క్లాతులు కూడా వచ్చినాయి, మనకి ప్రమోషన్ కోసం అనేసి కొన్ని క్లాతులు కూడా వచ్చినాయి అనమాట. అవి ఎంతెంత ప్రైస్ ఏందనేసి నేను వీడియో చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ బ్లౌజ్ అనమాట. ఈ టైప్లో కావాలన్నారు. డిఫరెంట్ ఏం కాదు, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు, కానీ ఇది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్. తను ఏం అడిగిందంటే, నాకు ఇక్కడ జాయింట్ లేకుంటే డైరెక్ట్ నాకు ఫ్రంట్ పార్ట్ జాయింట్ లేకుండా రావాలి, అట్లని బ్యాక్ ఓపెన్ కావాలి అని అడిగారు అనమాట. అయితే అది మనకు తెలిసిన పనే, కాకపోతే కొంతమందికి ఐడియా ఉండదు. ఇది మనం కిట్ నుంచి ఎలా కట్ చేద్దాం అనేది చూద్దాం ఈలో. అది వచ్చేసి మనకి 36 సైజ్ బ్లౌజు. 36 సైజ్ అయితే మనం కిట్లో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, అంటే మన కిట్ ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇలా ఒక పార్ట్ అంటే కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా పట్టింది. ఎల్బో హ్యాండ్ అయితే మీటర్ లైనింగ్ సరిపోతుంది, సాట్ హ్యాండ్ సరిపోతుంది. వీళ్ళు పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు, నాకు లైనింగ్ కూడా సరిపోతుంది. ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మనం. ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా, అంటే ఇటు జాయింట్ లేదు, దస్తీ ఫోల్డింగ్ అంటారు చూసారా, అలా ఇలా దస్తీ ఫోల్డింగ్ టైప్ వేసుకొని ముందు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. మన కిట్ అనేది పర్ఫెక్ట్ అనమాట. అసలు మనం ఏం చేంజ్ చేసుకున్నాం, పర్సనాలిటీ బాగుంటే 90% ఆమ్ రౌండ్ మ్యాచ్ అవుతుంది, 95% ఆమ్ రౌండ్ మ్యాచ్ అవుతుంది. మనం ఏం చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏదో కొన్ని డిఫరెంట్ పర్సనాలిటీ కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా మనం లో 13 ఏం తీయాల్సిన అవసరం లేదు, మన కిట్ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫ్రంట్ పార్ట్ని కిట్ పెట్టి తీసుకున్నాం. మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. అయితే దీంట్లో మనం ఏం చేంజ్ చేసుకోవాలంటే, ఎప్పుడైనా సరే ఇట్లా బ్యాక్ ఓపెన్ దానికి, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి షేప్ అనేది కొంచెం, ఇది మామూలు మనకి ఇది ఏంటంటే షేప్ పట్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది తగ్గిపోద్ది అనమాట. కాబట్టి కొంచెం మనం ఇక్కడ, అంటే ఇలాంటి 4 డాట్ బ్లౌజ్ అనేది ఏదైనా సరే ఇలా షేప్ తీసుకోవాలి. ఇలా తీస్తేనే దీని లుక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, క్రాస్ కటింగ్లో మనకి మంచిగా క్రాస్ కటింగ్లో జాయింట్ లేకుండా, తను ఎక్స్పెక్ట్ చేసినట్టు జాయింట్ లేకుండా వచ్చేసింది. మనకి ఈ పార్ట్ క్రాస్ కటింగ్లో జాయింట్ లేకుండా వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే హ్యాండ్స్కి పఫే పెట్టారు, పఫే చెప్పారు కాబట్టి మనకి లైనింగ్ అవసరం లేదు. పఫ్కి లైనింగ్ లేకుంటే ఏమని చెప్పారు వాళ్ళు. నాకైతే కిట్ ఇంత మంచి పని నేను చేశానా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఏం తెలుసో తెలియదు, ఇలాంటిది ఒకటి తయారు చేయాలి, అందరికీ ఉపయోగపడేటట్టు. టైలర్స్ ముఖ్యంగా మాస్టర్లతో ఇబ్బంది పడుతున్నారు, కొంచెం వాళ్ళకి అలవాటు అయిన తర్వాత ఇవన్నీ చూసుకోకుండా ఉంటుంది అనేసి నేను చాలా ఆలోచించి మరి తెలియజేసాను. ఒక మంచి పని అయితే చేశాను. నాతో పాటు ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి మనం. ఇది మనకి బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. తెలుసు కదా మీకు, ఎప్పుడైనా సరే మెడకి ఈ పార్ట్ కట్ చేయకూడదు. ఈ పార్ట్ కట్ చేస్తే కుట్టడం అంత ఫ్లెక్సిబుల్ ఉండదు, మెడ సారిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో సేఫ్ బెల్ట్ అనేది డైరెక్ట్ కట్ చేసుకోవాలి. వీళ్ళకి ఎట్లా హ్యాండ్ అవసరం లేదు కాబట్టి, అంటే కొంచెం ఇలాంటి మోడల్ కుట్టేటప్పుడు కొంచెం లైనింగ్ ఎక్స్ట్రానే మనకు సేఫ్ బెల్ట్. తెలుసు కదా, 36 సైజుకి మనకి సేఫ్ బెల్ట్ కూడా ఇస్తారు. మన కిట్లోనే సేఫ్ బెల్ట్ కూడా ఇస్తారు. మనం ఏంటి, ఇక్కడ జాయింట్ లేకుండా ఇదంతా సేమ్ కట్ చేసుకొని కొంచెం ఇక్కడ వచ్చేసరికి, మనం ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కొంచెం పెద్దది ఇచ్చుకోవాలన్నమాట సేఫ్ బెల్ట్. ఎందుకంటే అలా ఉంటుంది, అలా ఉంటేనే బ్యాక్ ఓపెన్ లుక్. ఫ్రంట్ క్లోజ్ చేసి బ్యాక్ ఓపెన్ అలా ఉంటేనే లుక్. ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు కోరుకున్నట్టు క్రాస్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ డాట్ వస్తుంది, ఇక్కడ డాట్ వస్తుంది, ఇక్కడ డాట్ వస్తుంది. మనకి సింపుల్గా క్రాస్ కటింగ్ చూసారు కదా, జాయింట్ లేకుంటే ఎలా అయిపోయిందో. ఇలా కొంచెం టెక్నిక్స్ వాడితే మనం చాలా వరకు మన ప్రాబ్లమ్స్ని కొంచెం ఆలోచించాలి. మైండ్ని ఆలోచిస్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళు అడిగినట్టు ఇది బ్లౌజ్ కుట్టారంట, కానీ ఇక్కడ జాయింట్ వచ్చిందంట. మనం అందరితో కంపేర్ చేసుకోకూడదు కదా, వర్క్ విషయంలో కాంపిటీషన్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళకన్నా బెటర్ దాన్ని ఇవ్వాలి. ఒక కస్టమర్ వచ్చి అడిగితే మనకి దానికి ఉన్న దానికన్నా బెటర్ ఇవ్వాలి, దానిలా ఇవ్వాలనేది కామన్గా ఆలోచిస్తారు ఎవరైనా. క్రియేటివిటీ ఉన్న వాళ్ళు దానికన్నా బెటర్ ఇవ్వాలనుకుంటారు. నేను బెటర్ ఇస్తున్నాను అనుకుంటున్నాను అనమాట. ఏది ఏమైనా కూడా నాకు మాస్టర్ కిట్ అయితే నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. మాస్టర్ కిట్ అనమాట. నా బ్యాగ్ చూడండి ఒకసారి,
ఇది కిట్ అనమాట. ఇది కిట్టే కానీ ఇది బ్యారెట్ అని దీంట్లో అన్ని మధుబాల అన్ని సైజులు అనమాట. ఇవి లేకపోతే నా షాప్ ఒక్క పూట కూడా నడవదు. చూడండి ఇవన్నీ కట్ చేసిన మనకి ప్యాట్రన్స్ అనమాట. ఏ మోడల్కి ఆ మోడల్ డ్రెస్సులతో సహా మనకి కట్ చేసి మాస్టర్ కిట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ బ్యాగ్ అనేది నాకు ఎన్ని అంటే ఈ బ్యాగ్ అనేది లేకపోతే నా పని ఇంత చేయగలుగుతా, ఇంత స్పీడ్ చేయలేను అనమాట. చేయగలుగుతాను, కొంచెం లేట్ అవుతుంది. మన విధానం ఇప్పుడు టైం వాల్యూ తెలుసు కదా. ఇప్పుడు సొసైటీలో టైంకి ఎంత వాల్యూ ఉందో, టైం తొందరగా పర్ఫెక్షన్తో మంచి మాస్టర్ కట్ చేస్తున్నాడు, మంచి పర్ఫెక్షన్తో వస్తుంది కాబట్టి టెన్షన్ లేకుంటే మనకి మా బ్లౌజ్ డెలివరీ చేయొచ్చు. అంత బాగా పనిచేస్తుంది. చూడండి మొత్తం బ్లౌజ్ అయిన తర్వాత ఒకసారి పిట్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, నన్ను నా వీడియోస్ని ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్.